సహోదరులారా, దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కావు. భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే. పరిస్థితులు మనల్ని చావుకి నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడవలసిన అవసరం లేదు. దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పఠనము మీ యొక్క ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాలను మరింత మెరుగుపరిచే దిశగా దేవుడు నడిపించాలని ప్రభునామంలో ప్రార్థిస్తున్నాను. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనము. దేవుడు ఆ రోజుల్లో అపొస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఆ అపొస్తలులు. ఎడమవైపుకు తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు. కుడివైపుకు తిరిగి బితునియకు వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. తరువాతి కాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశాల్లో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను ఫదిలంగా కట్టుకున్న ఆ దుర్భేద్యమైన కోటగోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పని కోసం అపోల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పౌలు బర్నబాల అవసరం మరొక చోట ఉంది. ఆసియాలో సువార్త చెప్పడం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్ళకింకా శిక్షణ అవసరం. నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకి అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసియ్యమని ఆయన అడుగు. ఓ పరిశుద్ధాత్మదేవా, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి ప్రక్కకైనా ఎడమ ప్రక్కకైనా తిరిగితే నా వెనక నుండి నీ స్వరం వినిపించు అంటూ ప్రార్థించు. ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకు లోబడి ఉండు. పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదే విధంగా బోధించాలని ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన నిన్ను ఒక్క పని చేయనీయకుండా ఏమాత్రం అడ్డుపెట్టినా విధేయుడవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తర్వాత అడ్డంకులేవి కనిపించిన పక్షంలో తేలిక హృదయంతో ముందుకు అడుగు వేయి. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపోవద్దు. ఎడమకి కుడికి వెళ్లే తలుపులు మూసుకుపోతే త్రోయ్ ప్రదేశానికి వెళ్లే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లోక మీకోసం ఎదురు చూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీకోసం ఎదురు చూస్తున్నారు. నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా? ఛేదించలేని రహస్యపు దిక్కుందా? నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు. ఆయన చేతిలోనే ఆ తాళముంది. తండ్రి చేత మూయబడిన తలుపు నీ ముందుందా? అది తెరుచుకోవాలని నీ అంతరంగం ఉవ్వుళ్ళూరుతుందా? అయితే ఆ తలుపు మూసినవాడు, అది తిరిగి తీసేవాడు ఆయనే. చూడు, నెమ్మది గల దేవుని పట్ల ఓర్పు కలిగి ఉండవద్దా? సర్వం తెలిసినవాడు ఆయనే అనడానికి అభ్యంతరముందా? నీ భవిష్యత్ జీవితం నిర్ణయించినవాడు ఆయనే. దాని తలుపుల్ని తెరిచేవాడు. ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గరుందని గుర్తిస్తే కడుకు నీకే అది లభిస్తుంది. ధన్యత, ఆదరణ, విశ్రాంతిగా మారుతుంది.